విశాఖలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన ఖరారైంది. యోగా వేడుకల్లో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 20న విశాఖ రానున్నారు. ఆ రోజు సాయంత్రం 6:50 ఐఎన్ఎస్ డేగాకు చేరుకుని అక్కడి నుంచి నౌకాదళ అతిథి గృహానికి వెళ్లి రాత్రి బస చేస్తారు. 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఉదయం 6:30 నుంచి 7:45 వరకు విశాఖ ఆర్కే బీచ్లో నిర్వహించే యోగాసనాల్లో పాల్గొంటారు. యోగా వేడుకల్లో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోడీ ఈ నెల 20న విశాఖ రానున్నారు. ఆ రోజు సాయంత్రం 6:50 ఐఎన్ఎస్ డేగాకు చేరుకుని అక్కడి నుంచి నౌకాదళ అతిథి గృహానికి వెళ్లి రాత్రి అక్కడ బస చేస్తారు. 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఉదయం 6:30 నుంచి 7:45 వరకు విశాఖ ఆర్కే బీచ్లో నిర్వహించే యోగాసనాల్లో పాల్గొంటారు. కార్యక్రమాలు ముగిసిన అనంతరం 12 గంటలకు ఢిల్లీకి తిరుగు పయనం అవుతారు. ప్రధాని మోడీ ఆర్కే బీచ్లోని కాళీమాత ఆలయం వద్ద యోగా చేయనున్నారు. మోడీతో పాటు కాళీమాత ఆలయం నుంచి భీమిలి వరకు 22 కిలోమీటర్ల మేర దాదాపు 5 లక్షల మంది ఆసనాలు వేస్తారు. ఇందుకోసం యోగా శిక్షకులను ఎక్కడికక్కడ ఏర్పాటు చేస్తున్నారు. వారికి ఆంధ్ర యూనివర్సిటీ కన్వెన్షన్ సెంటర్లో శిక్షణ ఇస్తున్నారు. ప్రధానితో పాటు 5 లక్షల మంది యోగా చేసేలా ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి 1000 మందికి ఒక బ్లాక్ ఏర్పాటు చేసి ఒక యోగా శిక్షకుని అందుబాటులో ఉంచేలా ప్రణాళిక చేశారు. ఇందుకోసం ఆంధ్ర యూనివర్సిటీ, కేంద్ర ఆయుష్ విభాగాలతో పాటు రాష్ట్ర క్రీడా సంస్థ నిపుణులు విశాఖలో శిక్షణ ఇస్తున్నారు. టొబాకో బోర్డు ద్వారా ఏపీలో పొగాకు కొనుగోలుకు 150 కోట్ల రూపాయలు కేటాయించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ను కోరారు. పొగాకు ఉత్పత్తి, మార్కెటింగ్ వంటి అంశాలను టొబాకో బోర్డు ద్వారా నియంత్రించేలా చట్ట సవరణ చేయాలని సూచించారు. ఆయిల్, పామ్ దిగుమతి సుంకాన్ని 10% తగ్గించడంపై పునరాలోచన చేయాలన్నారు. ఆక్వా ఎగుమతులపై అమెరికా విధించిన సుంకాల విషయంలో ఆ దేశంతో చర్చలు జరపాలని సీఎం సూచించారు. మ్యాంగో పల్పుపై జీఎస్టీని 12 నుంచి 5% తగ్గించాలని సీఎం ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఉండవల్లి నివాసంలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో ఆదివారం దాదాపు 2 గంటల పాటు సమావేశమయ్యారు. బర్లీ పొగాకు కొనుగోళ్లు, పామాయిల్పై దిగుమతి సుంకం తగ్గింపు, ఆక్వా ఎగుమతులు, మ్యాంగో పల్స్పై జీఎస్టీ తగ్గింపుపై ఇరువురు నేతల మధ్య సుదీర్ఘ చర్చ జరిగింది. పొగాకు ధరలు తగ్గినందున రాష్ట్ర ప్రభుత్వమే 300 కోట్లతో 20 మిలియన్ కేజీలు కొనుగోలు చేస్తున్నట్లు సీఎం కేంద్ర మంత్రికి వెల్లడించారు. బాపట్ల, గుంటూరు, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో 7 చోట్ల పొగాకు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామని వివరించారు. పొగాకు కొనుగోళ్లకు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసే 300 కోట్లలో టొబాకో బోర్డు 150 కోట్లు భరించేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. ఆయిల్ పామ్ దిగుమతి సుంకం తగ్గించడం వల్ల రాష్ట్రంలోని పామాయిల్ రైతులకు సరైన ధర రావడం లేదని, తీవ్రంగా నష్టపోతున్నారని కేంద్ర మంత్రికి సీఎం వివరించారు. దిగుమతి సుంకం తగ్గింపు నిర్ణయం కేంద్రం నిర్దేశించిన నేషనల్ మిషన్ అనే ఎడబుల్ ఆయిల్స్ లక్ష్యాలకు కూడా ఇబ్బందికరంగా ఉంటుందనే విషయాన్ని గుర్తు చేశారు. సీ ఫుడ్స్పై అమెరికా విధించిన 27% సుంకాలు ఏపీలోని 8 లక్షల మంది ఆక్వా రైతులపై ప్రభావితం చూపుతోందని సీఎం చంద్రబాబు వెల్లడించారు. ఏపీ ఆక్వా రైతులపై ఈ భారాన్ని తగ్గించేలా చొరవ తీసుకోవాలని కోరారు. మ్యాంగో పల్స్పై జీఎస్టీ తగ్గింపు అంశం ఇప్పటికే కేంద్ర ఆర్థిక మంత్రి దృష్టికి తీసుకువెళ్లినట్లు సీఎం పీయూష్ గోయల్కు వివరించారు. ప్రపంచానికి భారతదేశం ప్రసాదించిన దివ్య వరం యోగా అని సీఎం చంద్రబాబు తెలిపారు. ఆరోగ్యాన్ని కాకుండా ఆయుష్ను పెంచే యోగా మన జీవన విధానం కావాలని ఆకాంక్షించారు. ఈ నెల 21న విశాఖపట్నంలో ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా యోగాంధ్ర కార్యక్రమాన్ని భారీ ఎత్తున నిర్వహిస్తున్నామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా పాల్గొంటున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనండి అని ప్రజల్ని కోరారు. యోగాను జీవితంలో భాగం చేసుకుని ఆరోగ్యంగా జీవిద్దామని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. ప్రజల మానసిక, శారీరక ఆరోగ్యానికి యోగా ఎంతో అవసరమని మంత్రి నారా లోకేష్ అన్నారు. ప్రపంచానికి భారత్ అందిస్తున్న గొప్ప వరం యోగా అని తెలిపారు. ఆరోగ్యకరమైన జీవన శైలికి యోగా ఎంతగానో తోడ్పడుతుందని వెల్లడించారు. ఈ నెల 21వ తేదీన విశాఖపట్నంలో కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రపంచ యోగా దినోత్సవంలో మన భారత ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొంటున్నారని తెలిపారు. రికార్డు స్థాయిలో నిర్వహించే ఈ వేడుకను విజయవంతం చేయడంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా యోగాంధ్ర కార్యక్రమంలో ప్రజలు భాగస్వాములు కావాలని కోరారు. యోగా వ్యాయామం మాత్రమే కాదు, మన జీవన విధానమని చాటి చెప్పాలని మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు. ప్రతిరోజు యోగా చేయడం వల్ల జీవితంలో కన్ఫ్యూజన్ తగ్గుతుంది, క్లారిటీ పెరుగుతుంది. నాకు ఇప్పటికీ గుండె సమస్యలు కానీ, బీపీ, షుగర్లు కానీ లేకపోవటానికి కారణం నేను ప్రతిరోజు యోగా చేస్తాను కాబట్టే. యోగా లోతైన ఆత్మాన్వేషణకు మార్గం చూపుతుంది.
పొదిలిలో వైకాపా నేతలు చేసిన ర్యాలీకి వారి ప్రవర్తనకు ఏమాత్రం సంబంధం లేదని ఏపీ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. ఎవరైనా వస్తే తొక్కి పడేస్తామంటూ వారు ప్లకార్డులు ప్రదర్శించారని చెప్పారు. రైతుల ముసుగులో మహిళలు పోలీసులపై రాళ్లు విసిరారని తెలిపారు. నేర ప్రవృత్తిని వైకాపా ప్రోత్సహిస్తోందని, రాష్ట్రానికి ఉన్న బ్రాండ్ ఇమేజ్ ను దెబ్బతీయాలని చూస్తోందని తెలిపారు. ఆ పార్టీ సంఘ విద్రోహ కార్యక్రమాలను చూస్తూ ఊరుకోమని మంత్రి హెచ్చరించారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి పార్థసారథి మాట్లాడారు. ఈ సందర్భంగా పొదిలి ఘటనపై వీడియోలను ఆయన ప్రదర్శించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రవర్తిస్తున్న తీరును రైతులు గుర్తించాలన్నారు. ప్రజా సమస్యలపై ఆ పార్టీకి చిత్తశుద్ధి లేదన్నారు. నిజంగా అలా ఉంటే రైతుల సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించాలన్నారు. జగన్ పదవీకాంక్షతో అసెంబ్లీ ఎగ్గొట్టారని, ప్రజా సమస్యలు ప్రస్తావించకుండా ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలని కోరారని తెలిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వచ్చినా ప్రజా సమస్యలు ప్రస్తావించారని తెలిపారు. రైతులను ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందని అన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిందని జగన్ అసత్యాలు చెబుతున్నారని పేర్కొన్నారు. నేర ప్రవృత్తిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రోత్సహిస్తోందని, రాష్ట్రానికి ఉన్న బ్రాండ్ ఇమేజ్ను దెబ్బతీయాలని చూస్తోందని తెలిపారు. ఆ పార్టీ సంఘ విద్రోహ కార్యక్రమాలను చూస్తూ ఊరుకోమని మంత్రి హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్షం బాధ్యతారహితంగా ప్రవర్తిస్తూ నేర రాజకీయాల్ని ప్రోత్సహించే విధంగా ర్యాలీలు, ఆ ర్యాలీల్లో రెచ్చగొట్టే విధంగా పదజాలాన్ని వాడతాం, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే రీతిలో రాజకీయాలు చేయటం చాలా తప్పు. ప్రతి ఒక్కరు కూడా ఖండించాల్సిన అవసరం ఉందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం, ప్రజాస్వామ్య విలువల్ని గౌరవించే ఈ ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష నాయకులకి కలిగించిన ఆటంకాలు ఏదైతే ఉన్నాయో అటువంటి ఆటంకాలు సృష్టించదు ఈ ప్రభుత్వం. ఎందుకంటే ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తుంది కాబట్టి. అందుకనే మీరు తెనాలిలో రౌడీ షీటర్లు, సంఘ విద్రోహ శక్తుల్ని పరామర్శించడానికి వెళ్ళినా కూడా శాంతి భద్రతలు కాపాడటానికి లేకపోతే మీ సేఫ్టీ కోసం ఏర్పాట్లు చేశాం, కానీ మీ కార్యక్రమాలను మేము ఎక్కడ అడ్డుకోలే. కానీ పొదిల్లో మీరు ఏదైతే రైతుల్ని పరామర్శ చేయటానికి అని చెప్పేసి ఒక కార్యక్రమం పెట్టారో, ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచించాలి. పరామర్శ అనేది ప్రతి ఒక్కళ్ళు కూడా చేయాలి. రాజకీయ పక్షాలు కానివ్వండి, రాజకీయ నాయకులు కానివ్వండి, ఎవరైనా సరే ఎవరైతే బాధలో ఉన్నారో వాళ్ళని పరామర్శించి వారికి మేము తోడున్నాము అనే ధైర్యాన్ని కలిగించాల్సిన బాధ్యత అన్ని రాజకీయ పార్టీల మీద, రాజకీయ నాయకుల మీద ఉంటుంది. కానీ మీరు పొదిల్లో చేసిన కార్యక్రమం ఏంటో ఒకసారి ఆలోచించామని చెప్పేసి మనం చేస్తాను నేను. ఒకవేళ నిజంగా మీకు రైతుల సమస్యల పట్ల కానివ్వండి, లేక ఏ సమస్య రాష్ట్రంలో ఉన్న సమస్య పట్ల మీకు చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీలో చర్చించి ప్రభుత్వాన్ని నిలదీసి ప్రభుత్వం నుంచి సమాధానం పొందడానికి ప్రయత్నం చేయాల్సింది ఒక బాధ్యత కలిగిన ప్రతిపక్షం. మీరు ఎప్పుడైతే చర్చిస్తారో, ఎప్పుడైతే ప్రశ్నిస్తారో, ఎప్పుడైతే నిలదీస్తారో స్పష్టంగా ప్రజలందరూ చూస్తారు. దాని పట్ల ప్రభుత్వం యొక్క స్పందన ఏమిటి, ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుందనే దాని మీద ప్రజలందరూ కూడా న్యాయ నిర్ణేతలు వాళ్ళు ఆలోచిస్తారు. కానీ మీరు అసెంబ్లీకి ఎగ్గొట్టిన దేనికి కారణం? ఈ రాష్ట్రానికి నష్టం జరిగిందనా, రాష్ట్రంలో ఏదైనా వర్గానికి నష్టం జరిగిందనా? కేవలం మీ పదవీకాంక్షతో. మీరు ఇటీవల ఒకసారి అసెంబ్లీకి వచ్చారు, ఉన్న అరగంట కూడా నాకు పదవి ఇమ్మని చెప్పేసి విలువైన సభా సమయాన్ని చేశారు తప్పితే ఎక్కడైనా ఆ రోజు ఉన్న రైతుల సమస్య కానివ్వండి, విద్యార్థుల సమస్య కానివ్వండి, కనీసం ఒక్కసారైనా స్పందించారని చెప్పేసి. ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు విశాఖలో పర్యటించనున్నారు. ఆర్కే బీచ్ వద్ద అంతర్జాతీయ యోగా డే ఏర్పాట్లు స్వయంగా పరిశీలించనున్నారు. మధ్యాహ్నం అంతర్జాతీయ యోగా డే, ప్రధాని పర్యటనపై ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. సాయంత్రం పార్టీ నేతలతో చంద్రబాబు సమావేశమవుతారు. రాత్రికి విశాఖపట్నం నుంచి అమరావతికి సీఎం చంద్రబాబు తిరిగి రానున్నారు. ప్రపంచానికి భారతదేశం అందించిన గొప్ప సంపద యోగా అని, క్రమం తప్పకుండా యోగా సాధన చేయడం వలన సంపూర్ణ ఆరోగ్యం, ప్రశాంత జీవన శైలిని పొందవచ్చని కలెక్టర్ లక్ష్మీషా పేర్కొన్నారు. అందరూ యోగాను సాధన చేసి ఆరోగ్యాన్ని పొందాలన్నారు. ప్రతి ఒక్కరికి యోగాపై అవగాహన కల్పిస్తూ వికసిత భారత్ లక్ష్యంగా ఏపీ ప్రభుత్వం అడుగులు వేస్తుందన్నారు. యోగాంధ్ర 2025 కార్యక్రమంలో భాగంగా పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే సుజనా చౌదరి నేతృత్వంలో భవానీపురంలోని పొన్నమి ఘాట్ రీజనల్ సైన్స్ సెంటర్ ప్రాంగణంలో నిన్న యోగా కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి కలెక్టర్ లక్ష్మీశ, ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి పత్తిపాటి శ్రీధర్, రీజనల్ సైన్స్ సెంటర్ మెంబర్, సెక్రటరీ అండ్ సీఈఓ కె శరత్ కుమార్ ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ, ప్రధాని మోడీ పిలుపు మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలతో యోగాంధ్ర 2025 కార్యక్రమంలో భాగంగా మే 21 నుంచి జూన్ 21 వరకు నెల రోజుల పాటు పండుగ వాతావరణంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామ వార్డుల్లో కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా 5,000 మంది ట్రైనర్లతో 10 లక్షల మందికి యోగా నేర్పించే విధంగా కృషి చేస్తున్నామని అన్నారు. ప్రతి ఒక్కరూ యోగాను తమ దినచర్యలో భాగం చేసుకోవడం ద్వారా ఆరోగ్యంగా, ఆనందంగా జీవించవచ్చని సూచించారు. అంతర్జాతీయ యోగా టీచర్ శిరీష తమ విద్యార్థులతో ప్రదర్శింపచేసిన యోగా విన్యాసాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ఎస్ఆర్ఆర్ అండ్ సివిఆర్ కళాశాల హెచ్ఓడి డాక్టర్ యోగేందర్, శ్రీ వెంకటేశ్వర యోగా సేవా కేంద్రం భవానీపురం బృందం సభ్యులు మరియు మంజుల యోగి తదితరులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో చేసిందేమీ లేదని 5 కోట్ల ప్రజానీకాన్ని మభ్యపెట్టి అధికారంలోకి వచ్చాక మేనిఫెస్టో అమలు చేయక గాలి కుదిలేశారని ఎన్టీఆర్ జిల్లా వైసీపీ పరిశీలకుడు మోదుగుల వేణుగోపాల్ రెడ్డి అన్నారు. వైసీపీ ప్రభుత్వంలో చెప్పని హామీలు కూడా నెరవేర్చిందని, కూటమి ప్రభుత్వంలో ఇచ్చిన హామీలు కూడా ఇప్పటి వరకు అమలు చేయలేదన్నారు. జగన్ అంటే నమ్మకం, చంద్రబాబు అంటే మోసమని ప్రజలు గమనించారన్నారు. కూటమి ఏడాది పాలనపై వైసీపీ రూపొందించిన పుస్తకాన్ని గుణదల్లోని వైసీపీ కార్యాలయంలో ఎన్టీఆర్ జిల్లా వైసీపీ పరిశీలకుడు మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్, మాజీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్సీ మోడితోక అరుణ్, వైసీపీ నాయకులు ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మోదుగుల వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ, ప్రజల్ని ఓడించి గెలిచింది చంద్రబాబు, టీడీపీ అని, ప్రజల్ని గెలిపించిన ప్రభుత్వం జగన్ ప్రభుత్వం అని అన్నారు. కూటమి ప్రభుత్వం ఈ సంవత్సరంలో అట్టర్ ఫ్లాప్ అయిందని తెలిపారు. దేవినేని అవినాష్ నాయకత్వంలో జిల్లాలో అనేక పోరాటాలు చేస్తామని, వచ్చేది వైసీపీ ప్రభుత్వమేనని, ఈ కూటమి ప్రభుత్వానికి అధికారులకు అర్థమైందని అన్నారు. ఈ ప్రభుత్వం చేసిన తప్పులను ఈ పుస్తకంలో పొందుపరిచామని, కూటమి చేసిన పిచ్చి పనులను ప్రజలకు తీసుకువెళ్లి చైతన్యవంతులను చేయాలని తెలిపారు. అంటే ఇదేదో పుస్తకం అంటే కనువిప్పు కలిగేటువంటి భావన ఒకటి, 2 ఇటువంటి మోసం చేసేటువంటి నాయకుల్ని పారదోలాలన్నటువంటి ఒక స్ఫూర్తినిచ్చే పుస్తకం ఇది. ఎందుకంటే మేము కూడా అలివి కానీ ఒక అబద్ధం చెప్పమన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈ సెట్ నో. అయితే ప్రజలు 2014లో ఓడిపోయారు, 2024లో కూడా ఓడిపోయారు. ప్రజలను ఓడించి గెలిచిన మహానుభావుడు ఎవరైనా అంటే చంద్రబాబు నాయుడు. దట్ ఈస్ ద గవర్నమెంట్. ప్రజల్ని గెలిపించేటువంటి ప్రభుత్వాలు ఉండాలని కోరుకోవాలి కానీ ప్రజలను ఓడించేటువంటి ప్రభుత్వాలు ఉండాలని ఎవరు కోరుకోరు. దేవినేని అవినాష్ మాట్లాడుతూ, సంవత్సరం కాలం పాటు ఆంధ్రప్రదేశ్లో రెడ్ బుక్ పాలన చేశారని, ఈ పరిపాలన అంత పుస్తకం రూపంలో ప్రజల దగ్గరికి తీసుకువచ్చామని అన్నారు. వరదలు వచ్చి విజయవాడ మునిగితే ఇప్పటికీ నష్టపరిహారం ఇవ్వలేదని, 30 లక్షల మంది తల్లులకు తల్లికి వందనం ఎగ్గొట్టారని, ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెట్టి రెడ్ బుక్ చూపించి భయపెడుతున్నారని అన్నారు. హామీలు అమలుపరచట్ల కేవలం ఎవరైనా ఎప్పుడైనా మీరు ఇచ్చిన హామీలు ఏవైనా, మీరు చేస్తానన్న అభివృద్ధి కార్యక్రమాలు ఏవైనా చెప్పని అడిగితే రెడ్ బుక్ చూపిస్తారు, రెడ్ బుక్ రాజ్యాంగం అంటారు, తప్పుడు కేసులు పెడతారు. లేకపోతే లేనిపోని అసలు కేసులు లేకుండానే కేసులు మళ్ళీ బనాయించి అక్రమంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద తప్పుడు కేసులు పెట్టి జైలు వేస్తారు. ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిగా విజయనగరం జిల్లాకు చెందిన డివి రమణను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఏ విద్యాసాగర్ తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది అయిన సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. 1వ తేదీన జీతాలు, బకాయిలు 7,500 కోట్లు తీర్చారు తప్పితే ఉద్యోగుల సమస్యలు అలాగే ఉన్నాయని అన్నారు. ప్రభుత్వానికి కొంత సమయం ఇవ్వాలని సంవత్సర కాలంగా సమయం ఇచ్చి ఎక్కడా కలగజేసుకోలేదన్నారు. పీఆర్సీ కమిటీని వెంటనే నియమించాలని, 3 డిఏ బకాయిలు ఉన్నాయని, 4 డిఏ వచ్చేలోపు పెండింగ్ బకాయిలు విడుదల చేయాలని కోరారు. విజయవాడ గాంధీనగర్లోని ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ కార్యాలయంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్నిక కోసం సమావేశాన్ని నిర్వహించారు. సమావేశంలో అన్ని జిల్లాల అధ్యక్ష కార్యదర్శులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, ఎగ్జిక్యూటివ్ సభ్యులు పాల్గొన్నారు. విజయనగరం జిల్లాకు చెందిన డివి రమణను రాష్ట్ర కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నుకుంది. ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ అధ్యక్షుడు ఏ విద్యాసాగర్ డివి రమణకు శాలువా కప్పి పూలమాల వేసి అభినందించారు. అనంతరం మీడియా సమావేశంలో విద్యాసాగర్ మాట్లాడుతూ, మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న విజయనగరానికి చెందిన డివి రమణను కార్యదర్శిగా ఎన్నుకున్నామని, మళ్లీ సంఘం ఎన్నికల వరకు ఆయన కొనసాగుతారని చెప్పారు.
కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాది అయినా పీఆర్సీ కమిటీని ఇంతవరకు నియమించలేదని అన్నారు. పీఆర్సీ కమిషనర్ను ఎప్పుడు నియమిస్తారని, కమిషనర్ రిపోర్టు ఎప్పుడు ఇస్తారు, ప్రభుత్వం పీఆర్సీని ఎప్పుడు అమలు చేస్తుందని ప్రశ్నించారు. పెండింగ్ డిఏ ఏరియర్స్ గత 5 సంవత్సరాల నుంచి ఇవ్వని పరిస్థితి ఉందని, కొత్త డిఏలు వస్తే వాటి ఏరియర్స్ ఎప్పుడు వస్తాయో తెలియని పరిస్థితి నెలకొందన్నారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి సీఎస్ దృష్టికి తీసుకువెళ్లమని చెప్పారు. హెల్త్ కార్డులకు సంబంధించి నెలకు 200 నుంచి 300 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తున్నామని, ప్రభుత్వం ఇంకో 200 కోట్లు వేసి ఈహెచ్ఎస్కు ఇవ్వాల్సింది. గత 4-5 సంవత్సరాలుగా ఆసుపత్రులకు చెల్లించలేదని అన్నారు. హెల్త్ కార్డుల డబ్బులను ఈహెచ్ఎస్కు జమ చేయాలని కోరారు. ఎన్నో దశాబ్దాలుగా ఏపీ ఎన్జిఓస్ అసోసియేషన్లో అనేక పదవులు నిర్వహించి ఒక సీనియర్ ఉపాధ్యక్షుడిగా మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి ఉన్న విజయనగరం నుంచి శ్రీ డివి రమణను ఈ రాష్ట్ర కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా రాష్ట్ర అధ్యక్షుడితో పాటు వచ్చే ఎన్నికల వరకు కొనసాగడం అనేది జరుగుతుంది. 5 సంవత్సరాలుగా పేరుకుపోయిన సంవత్సరాలు పాత ప్రభుత్వం 27,500 కోట్ల రూపాయల బకాయిలను, రివర్స్ పీఆర్సీను, హెచ్ఆర్ఏ తగ్గించి వేయడాన్ని, హెల్త్ కార్డు పనిచేయని వ్యవస్థని, జీపీఎఫ్లు, ఏపీజీఎల్ఐలు సరెండర్ లీవ్ గత 3 సంవత్సరాల నుంచి చెల్లించకపోవడం, ఇటువంటివన్నీ పేరుకుపోయినట్లని ఒక 2-3 నెలల్లో తీర్చమంటాం కరెక్ట్ కాదు అన్న ఉద్దేశంతో సంవత్సర కాలంగా ప్రభుత్వంతో మేము వారికి ఆ సమయం ఇచ్చి ఎక్కడో కూడా ఎటువంటిది కలగజేయని పరిస్థితి ఉందన్న విషయాన్ని ప్రజలకు తెలియజేస్తాం. 2023 జూలైకి పీఆర్సీ కమిటీ వేయాల్సి వస్తే కనీసం కమిటీని అపాయింట్మెంట్ కూడా 2025 జూన్కు చేయకపోవడం అనేది ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి ఉందన్న విషయాన్ని అందరి దృష్టికి తీసుకెళ్తున్నాం. ప్రభుత్వానికి కూడా చెప్తున్నాం, 2 సంవత్సరాలు అయింది, పీఆర్సీ కమిషనర్ని ఎప్పుడు వేస్తారు, పీఆర్సీ కమిషనర్ రిపోర్ట్ ఎప్పుడు ఇస్తారు, ప్రభుత్వం ఎప్పుడు అమలు చేస్తుంది, 2023 జూలై 1కి రావాల్సిన వేతన సవరణ అనేది ఇంకా ఎన్ని సంవత్సరాలు అలా ముందుకెళ్తుంది అన్న విషయాన్ని కూడా ఉద్యోగులు ఇవాళ ఉద్యోగ సంఘాల వైపు చూస్తున్నారు. ప్రధాన కార్యదర్శి డివి రమణ మాట్లాడుతూ, ఉద్యోగుల్లో ఉన్న అతిపెద్ద సంఘాల్లో ఎన్జీఓ సంఘానికి నాయకత్వం వహించే అవకాశం లభించినందుకు ఆనందంగా ఉందని తెలిపారు. సంఘం అధ్యక్షులు విద్యాసాగర్ నాయకత్వంలో పెండింగ్ డిమాండ్లు సాధించడం కోసం శక్తివంచన లేకుండా కృషి చేస్తామని చెప్పారు. ఏదైతే ఉద్యోగ వ్యవస్థలో ఉద్యోగులకు కావాల్సినటువంటి మిగతా రాయితీలన్నింటినీ కూడా ఒకప్పుడు మన పూర్వీకులు సాధించి పెట్టినటువంటి రాయితీలన్నింటినీ కూడా ఒకటి పోతున్న సందర్భంలో ఈవేళ విద్యాసాగర్ గారి నాయకత్వం ఏదైతే మీ అందరికీ తెలుసు, మన 31/5 ఏర్పడినటువంటి రాష్ట్ర అధ్యక్షుడిగా ఆయన ఎన్నికైన తర్వాత ఉద్యోగ వ్యవస్థలోనైనా ఉద్యోగ వ్యవస్థలోనైనా లేకపోతే మా వైపు చూస్తున్నటువంటి మాకు అనుబంధంగా ఉన్నటువంటి జేఏసీలో సంఘాలైనా లేదంటే కింద పెన్షన్స్ అయినా సరే ఎదురు చూస్తున్నటువంటి ఆ ఉన్నటువంటి మార్పును కూడా మీరు కూడా చాలా విషయాల్లో తెలుసుకుని ఉంటారు. ఆ అనుగుణంగానే ఏపీ ఎన్జీఓ సంఘానికి, అతి పెద్ద సంఘానికి, పెద్ద పాత్ర వహించే సంఘానికి నాయకత్వం వహించే సందర్భంలో యాజ్ ఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నా తాలూకా పూర్తి విశ్వాసాన్ని, నా తాలూకా పూర్తి కర్తవ్యాన్ని ఆయన ఇచ్చినటువంటి డైరెక్షన్లో ఖచ్చితంగా వెళ్తానని. రౌడీ షీటర్లు, సస్పెక్ట్ షీట్లు ఉన్నవారు నేర ప్రవృత్తిని మాని మంచి నడవడికతో సత్ప్రవర్తనతో మెలగాలని పోలీస్ అధికారులు సూచించారు. ప్రతి ఒక్కరిపై పోలీస్ వారి నిఘా ఉంటుందని, ఎవరైనా ఎక్కడైనా గొడవలు, ఇతర నేరాల్లో పాల్గొంటే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు ఆదేశాల మేరకు పోలీస్ కమిషనరేట్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్ల అధికారులు వారి సిబ్బందితో కలిసి ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలోని రౌడీ షీటర్లకు, లా అండ్ ఆర్డర్ మరియు క్రైమ్ సస్పెక్టులకు, చెడు నడత కలిగిన వ్యక్తులకు ఆదివారం కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ ఎలాంటి నేరాలకు పాల్పడకుండా నేర ప్రవృత్తిని మాని మంచి నడవడికతో సత్ప్రవర్తనతో మెలగాలని తెలిపారు. ఎటువంటి అసాంఘిక కార్యక్రమాల్లో పాల్గొనవద్దని కోరారు. ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడినా వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. అంతేకాకుండా గంజాయి మరియు ఇతర మత్తు పదార్థాల వినియోగం, అక్రమ రవాణా చేయకుండా సత్ప్రవర్తన మార్గంలో నడవాలన్నారు. ప్రతి ఒక్కరూ చెడు వ్యసనాలను దూరం చేసుకుని మంచి ప్రవర్తనతో మెలగాలని సూచించారు. ప్రతి ఒక్కరిపై పోలీసు వారి నిఘా ఏర్పాటు చేయడం జరుగుతుందని, ఎవరైనా ఎక్కడైనా గొడవలు, ఇతర నేరాల్లో పాల్గొంటే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.